హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. విఎస్, టెస్టికులర్ పెయిన్ అంటే వృషణాల నొప్పి గురించి ఎన్నో విధాలుగా ఎన్నో ట్యాబ్లెట్స్ వాడేసి ఫైనల్గా ఇంకా టెస్టీసే తీయించుకుంటే అయిపోతుంది కదా అని అందరూ అని చెప్పను, 15 to 20% అబ్బాయిలు ఈవెన్ వాళ్ళు ఏదో చదువుకుంటున్న క్రమంలో స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేక, కొందరైతే ఈ పెళ్లి వయసు వస్తే ఎందుకులే సార్ ఈ టెస్టిస్ పెయిన్, పెళ్లి చేసుకొని మళ్ళీ ఎరెక్షన్స్ ఏమైనా తగ్గుతాయేమో అని అపోహలో ఇంకా తీయించుకొని, లేదా అసలు ఇది తీయించుకోకూడదంటే పెళ్ళే వద్దులేని సార్ అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి నా దగ్గర బాధపడుతుంటే చూసిన సందర్భం ఉంది కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను. ఇది రెండో కేటగిరీ. కొందరు సార్ పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారు, దీని అవసరం లేదే, తీయించుకుందామా, కానీ ఎందుకు సార్ ఇంపార్టెంట్ ఆర్గాన్ కదా, ఇంకా వేరే మార్గమే లేదా సార్ నాకు అని అనుకుండే వాళ్ళకు, అంటే కంప్లీట్గా మీకు ట్యాబ్లెట్స్ అన్నీ వాడేశారు, ట్రీట్మెంట్ దొరకలేదు, అంటే రిలీఫ్ కాలేదు, అసలు బీజాలే వద్దు తీయించుకుంటే నాకు ఇంకా ఈ పోతుందేమో సార్, తలపోటు వచ్చినా మేలు, ఏం సార్ ఈ కర్మ నాకు ఇంత ఇబ్బంది పెడుతుంది సార్, ఏ పని చేసుకోలేకపోతున్నా, ఆడ ఆఫీస్లో వర్క్ చేసుకోలేకపోయి, ఇంటికి వచ్చినా ఈవెన్ నేను మా ఆవిడతో సెక్స్లో కూడా పాల్గొనలేకపోతున్నా సార్, ఎంత ఇబ్బంది లేదు సార్ అని అనే వాళ్ళకు ఈ రెండింటిని బ్రిడ్జ్ చేస్తూ నేను ఎప్పుడూ టెస్టిస్ తీయాలని ఎప్పుడూ చెప్పను. నాకు ట్యాబ్లెట్స్ అయిపోయి, నేను కూడా ఇనీషియల్గా సింపుల్ ట్యాబ్లెట్సే పెడతాను, కాని పక్షంలో వీరెండింటిని బ్రిడ్జ్గా ఉండే ఒక ప్రొసీజర్ ఉందండి. ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ గమనిస్తే ఈ టెస్టిస్ చుట్టూ కొన్ని పెయిన్ కాజ్ చేసే సెన్సిటివ్ రిసెప్టార్స్, చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి. ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, అక్కడ దానివల్ల చాలామందికి టెస్టిస్ పెయిన్ వస్తూ ఉంటుంది. నిజంగా వీళ్ళకి ఆ ట్యాబ్లెట్స్తో క్లియర్ కాకుంటే పెయిన్, మైక్రో సర్జికల్ డినర్వేషన్, ఇది ఒక చిన్న మైక్రో సర్జరీ అండి. ఆ కట్టు కూడా ఎంత చిన్నదిగా ఉంటుంది అంటే జస్ట్ లెస్ దాన్ 1/2 సెంటీమీటర్, చాలా చిన్న కట్టు. అయిపోయిన తర్వాత 2 సూచర్స్ వేస్తాం, చాలా చిన్నవి, కరిగిపోతాయి కొట్లు, అందుకే దాని పేరు మైక్రో సర్జరీ. మొత్తం కోత కోసేసి లేదా టెస్టిస్ తీసేంత ఇన్సిషన్ ఇచ్చేసి అట్లా ఏమి ఉండవు ఇందులో. మైక్రో సర్జరీ ద్వారా పెయిన్ కాజ్ చేసే నర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేస్తాం. సార్ మరి మీరు చెప్పింది బాగుంది, మరి మీ మధ్యలో బ్రిడ్జ్ అన్నారు కదా, నొప్పి ఉండే ప్రతి ఒక్కరికి ఈ సర్జరీ వర్తిస్తుందా? నో, అబ్సల్యూట్లీ నో. ఎందుకంటే నేను చెప్పిన కారణము ఎవరికి ఎక్స్క్లూషన్ ఉంది. ఇక్కడ మీకు వ్యారికోసిల్ ఏం లేదు, ఇన్ఫెక్షన్ ఏం లేదు, లేదా ఇంతకుముందు ఎప్పుడు దెబ్బ లాంటిది కూడా ఏం తగలలేదు. సో ఇట్లా ఇవన్నీ ఎక్స్క్లూషన్స్. నీకు దెబ్బ తగిలి వచ్చిందా, దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. వ్యారికోసిల్ ఉందా, వ్యారికోసిల్ క్లియర్ చేసుకోవాలి. ఇన్ఫెక్షన్ ఉందా, యాంటీబయాటిక్స్ పెట్టుకుని క్లియర్ చేసుకోవాలి. లేదు కొందరికి హెర్నియా లాంటి కాంపనెంట్ ఉండి హెర్నియా సర్జరీ రీపేరో జస్ట్ చేసే ముందు పెయిన్ వస్తాయి, హెర్నియాని క్లియర్ చేసుకోవాలి. హైడ్రోసీల్ వచ్చి అంటే దాని చుట్టూ ఉన్న వాటర్ ఇన్ఫెక్ట్ అయ్యి, పయోసీల్ అయ్యి అంటే చీమ్ ఏమన్నా బట్టి దానివల్ల ఇన్ఫెక్షన్ అయితే దాన్ని క్లియర్ చేయాలి, అంతే తప్ప సార్ మీరేదో మైక్రో సర్జరీ చెప్పేసారులే నేను చేంజ్ చేసుకుంటాను అంటే కరెక్ట్ కాదు. మనం ఇవన్నీ ఎక్స్క్లూడ్ అయిన తర్వాత అంటే రెగ్యులర్గా ఫస్ట్ మీరు చేయాల్సింది మీ టెస్టిస్ పెయిన్కి, వృషణాల నొప్పికి కారణం తెలుసుకోవాలి. అది ఒకటి నేను ఎగ్జామినేషన్ చేయడం వల్ల తెలుస్తుంది. తర్వాత చిన్నపాటి టెస్ట్లు, ఒక స్కాన్ కానీ కల్చర్స్ ఏమన్నా ఉంటే చేయడం వల్ల తెలిసిన తర్వాత మన ఆర్డర్ ఆఫ్ ఎక్స్క్లూషన్లో అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కు ఏ కారణమో తెలవట్లేదు, ఇది ఉండొచ్చేమో అని అప్పుడు ఈ మైక్రో సర్జరీ చేస్తే లాభం ఉంటుంది తప్ప ఏదో సార్ చెప్పినాడు, తెలిసిన సర్జనో డాక్టర్ ఉన్నాడు సార్ చేసేయండి సార్ అంటే మాత్రము చేయించుకున్న తర్వాత, ఎందుకంటే దీనికి కారణమైన దాన్ని నువ్వు క్లియర్ చేయలేదుగా, ఖచ్చితంగా మళ్ళీ పెయిన్ వస్తుంది. కాబట్టి మీరు తగు జాగ్రత్త వహించి టెస్టిస్కి పెయిన్ కారణం తెలుసుకొని ఏ కారణాలు లేని పక్షంలో అప్పుడు ఇదేమన్నా ఎక్స్క్లూషన్ ఆఫ్ డయాగ్నోసిస్లో దొరికితే అప్పుడు మీరు మైక్రో సర్జికల్ డినర్వేషన్ చేయించుకుంటే మీ పెయిన్ తగ్గి మీ సెక్షువల్ లైఫ్ అనండి, ప్రోటీన్ మీ లైఫ్ అనండి, అన్నీ చక్కగా ఉంటాయి. ఆ పెయిన్ నుంచి మీకు కంప్లీట్ విముక్తి అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ. ఎస్, మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.